అతిథుల పరిచయం శ్రీ కొసనం శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది. అలాగే క్రిషాంక్ గారు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. సంక్షిప్తంగా ఏపీకి సంబంధించిన ఒక ఇష్యూ మాట్లాడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చిద్దాం. ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, మద్యం కేసులో చంద్రబాబుకి ఇది ఎదురుదెబ్బ అవుతుందా అవ్వదా? ఇప్పుడు నిన్నంతా జగన్ గారి ఫోటో ఉందని విపరీతంగా ప్రచారం చేశారు కదా. తర్వాత తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, లోకేష్లతో సహా ఫోటో సహా ఇవాళ వెంకటేష్ నాయుడు అన్న ఆయనతో ఉన్న ఫోటోలు వేశారు. అంతేకాకుండా కోర్టు, ఏసీబీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, ఎట్లా డబ్బు 11 కోట్లకి ఎట్లా పక్కన పెట్టాలి ఏం కదని. ఇవన్నీ ఆచరణలో అమలవుతాయా, లేకపోతే పోలీసులు కానీ బ్యాంకు వారు కానీ సరిగా కోఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా, ఉండదా? తప్పించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా పోలీసులకి? శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఒక విషయం అండి, కోర్టుకు సంబంధించి క్రైమ్ ప్రాపర్టీ ఏదైనా సరే కోర్టులో డిపాజిట్ చేయాలి. కేసు తెలియని వరకు కూడా ఆ ప్రాపర్టీ మొత్తం కూడా కోర్టు ప్రాపర్టీ రూమ్ లో ఉండాలి. ఇప్పుడు 11 కోట్లు సీజ్ చేసుకొస్తే తీసుకొచ్చి కోర్టులో పెట్టాలి. కోర్టు వారు వాటిని ఆ కోర్టు అధికారంతో, అంటే సూపరింటెండెంట్ గారి సమక్షంలో మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడం, వాటికి సంబంధించి వివరాలు రాసుకోవడం, ఇవన్నీ నమోదు చేసుకొని జాగ్రత్తగా సీలు వేసిన తర్వాత ప్రాపర్టీ రూమ్ లో భద్రపరచాలి తప్ప బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది అసలు చట్టవిరుద్ధం. ఓహో, ప్రాపర్టీ ఏదైనా సరే చాలా కీలకమైన పాయింట్ చెప్పారు మీరు. అట్లయితే ఓకే. అవునండి. ఏ కేసులో ఇప్పుడు 29 సంవత్సరాలు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను, జరగాల్సిన ప్రొసీజర్ అది. అంతేగాని ఆ డబ్బు తీసుకెళ్లి డైరెక్ట్ గా సిట్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకో దర్యాప్తు సంస్థ ఏదైనా సరే కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అయితే అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కోర్టు డైరెక్షన్ ప్రకారం అయ్యా మేము క్రైమ్ ప్రాపర్టీ ఇది సీజ్ చేసాము, దీన్ని తీసుకొచ్చి కోర్టు వారి హాజరుపరుస్తున్నాను కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు వారు ఆ ప్రాపర్టీని మొత్తం కూడా వెరిఫై చేసుకొని వాటికి సీల్ వేసి కోర్టులో భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ ప్రాపర్టీని ఎవరైనా క్లెయిమ్ చేస్తే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ దానికి సంబంధించినటువంటి వ్యక్తులా కాదా అని నిర్ధారణ చేసుకునే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఆ కేసు నేర విచారణ ప్రక్రియలో కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఆ ప్రాపర్టీ వాళ్ళది. అంటే ఈ పర్టికులర్ కేసులోకి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు చెప్తుంది డిస్టిలరీస్ వారును మద్యం సరఫరా కంపెనీల వాళ్ళు లంచాలుగా ఇచ్చారు అమౌంట్ అని చెప్పేసి. మరి అటువంటి సాక్షులు ఏదైనా డిస్టిలరీ కంపెనీస్ వారిని కానీ సరఫరా కంపెనీల వారిని కానీ సాక్షులకు పెట్టేసే పక్షంలో అయ్యా ఈ డబ్బు మేము ఇచ్చిందేను అని వాళ్ళు చెప్పాలి కోర్టుకి. అదొకటి. రెండవది, సాక్షులుగా ఎవరినైతే, అంటే ఇప్పుడు ఈ సీజ్ చేసేటప్పుడు, సెర్చీ చేసేటప్పుడు, అలాగే ప్రాపర్టీ సీజ్ చేసేటప్పుడు మీడియేటర్ నామా రాయాల్సినటువంటి అవసరం సిట్ అధికారులకు ఉంటుంది. ఈ సిట్ అధికారులు ఆ మీడియేటర్ నామా ప్రకారంగా అందులో ఎవరినైతే మీడియేటర్స్ గా పెట్టారో వాళ్ళ చేత కోర్టులో సాక్ష్యం చెప్పించేటప్పుడు కూడా వారి సమక్షంలో ఏ ప్రాపర్టీ సీజ్ చేయబడిందో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఐడెంటిఫై చేసి అవునండి ఈ ప్రాపర్టీ మా సమక్షంలోనే సీజ్ చేశారని కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదైతే సీజ్ చేశారో అది ఉంటేనే సాక్ష్యం చెప్పగలరు. కానీ ఈ డబ్బు తీసుకెళ్లి కోర్టులో డిపాజిట్ చేస్తే వాటిని ఏ బ్యాగ్స్ లో కట్టినట్టు, ఏ బ్యాగ్స్ లో ఉండగా వాళ్ళు చూసినట్టు, ఏ నోట్లు చూసినట్టు, ఏ కట్టలు చూసినట్టు వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు కోర్టులో సాక్ష్యం? కాబట్టి అది నేర విచారణ ప్రక్రియకి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. కాబట్టి కోర్టు వారు కూడా ఆ అమౌంట్ మొత్తాన్ని క్రైమ్ ప్రాపర్టీకి కోర్టులోనే ఉంచుతారు తప్ప, ప్రాపర్టీ రూమ్ ఉంచుతారు తప్ప దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి, చేయకూడదు కూడా. మరి బ్యాంకులో ఆల్రెడీ డిపాజిట్ చేసామని చెప్పారు, కోర్టు వారేమో అది ఎక్కడుందో చెప్పమన్నారు. మన లాయర్ కూడా, రాజకేశ్ రెడ్డి లాయర్ కూడా వాట్సాప్లో రిసీట్ పంపించమని చెప్పారు, కానీ ఆ రోజు పంపించలేదు. కానీ మరి నిన్న ఎప్పుడో ఇచ్చారని అంటున్నారు. మరి ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు చెప్తున్నారు కదా, కోర్టు వారు విడిగా ఉంచండి అని చెప్పారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? అసలు కోర్టులో కనుక వాళ్ళు అంటే బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తుంటే అంటే అసలు కేసే లేనట్టే లెక్క వాస్తవంగా. కోర్టులో డిపాజిట్ చేయడానికి అసలు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఆ డబ్బు సీజ్ చేసినటువంటి క్రైమ్ ప్రాపర్టీ ఏదైనా సరే కోర్టులో హాజరుపరచాలి తప్ప బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తుంటే అసలు ఆ కేసే క్వాష్ చేసినటువంటి అవసరం ఉంటుందండి. కేసే రద్దు అవుతుంది. క్రైమ్ ప్రాపర్టీ లేనప్పుడు కేసు కూడా ఉండే అవకాశం లేదు ఇంకా. మొత్తం కేసు అంటే ఇప్పుడు మరి వీడియో తీయండి, ప్రతి నోటు లెక్కేయండి, ఎప్పుడు ముద్రించింది తెలుసుకోండి అని రాజకేశ్ రెడ్డి లాయర్లు చెప్పారు కదా. ఇప్పుడు మరి ఆల్రెడీ బ్యాంకులో పెట్టారు. బ్యాంకులో పెట్టిన సొమ్ము ఇక్కడ హైదరాబాద్లో దొరికిన సొమ్ము ఒకటేనని ఎట్లా కోర్టు వారు ఏమన్నా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందా, రాదా? అసలు అక్కడ పెట్టారు కాబట్టి మా సంబంధం లేదని ఏమన్నా కోర్టు చెప్పొచ్చా? ఇప్పుడు మరి ఎస్బీఐకి ఆదేశాలు ఇచ్చారు, అయ్యా వాటిని విడిగా పెట్టండి అని. ఇప్పుడు ఏమవుతుంది మరి?
అది వేరుగా పెట్టడం అనేటువంటిది కూడా కాదండి. అసలు బ్యాంకుకి తీసుకెళ్ళడమే నాకు తెలిసిన న్యాయ సూత్రాల ప్రకారం చట్ట విరుద్ధం. అది ప్రాసిక్యూషన్ చేయాల్సిన పని అది కాదు. ఓకే, అమౌంట్ కోర్టులోనే ఉండాలి. సీజ్ చేసినటువంటి ప్రాపర్టీయే కోర్టుకి తీసుకొచ్చామని కోర్టుకి చెప్పి సిట్ అధికారులు చెప్పాలి. అదే ప్రాపర్టీ కోర్టులో పెట్టినట్టుగా సీజ్ చేసినప్పుడు ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళ కోర్టులో ఎవిడెన్స్ చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు అవేం జరగకపోయినా మరి అవి ఇప్పుడు ఏమీ జరిగినట్టు కనిపించట్లేదు కదా. బ్యాంక్ లో డిపాజిట్ చేయడం అనేటువంటి ఇంతవరకు లేదు. అవును. అలాగే నోట్లు ఏ నోట్లు ఏంటి వాటిని వీడియో తీయమంటాం ఇదంతా కూడా ప్రక్రియ జరగాల్సింది కోర్టు పరిధిలోనే జరగాలి. ఓకే, అంటే సిట్ అధికారులు కోర్టుకి అప్పగించేటప్పుడు ఆ ప్రాపర్టీని కోర్టు అధికారులు ఆ ప్రాపర్టీని వెరిఫై చేసుకునేటప్పుడు వాటిని వీడియో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి కోర్టు వారు కూడా ఏ కట్టలు వస్తున్నాయి, వాళ్ళకి ఏ బ్యాంకు నుంచి వచ్చినటువంటి అమౌంట్ అది, వాటిపైన ఏ ముద్రలు ఉన్నాయి, అలాగే ఏ పెట్టెల్లో తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా రికార్డు చేసుకోవాల్సిన అవసరం కోర్టు వారికి ఉంటుంది. అంతేగాని బ్యాంకులో ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ గా డిపాజిట్ చేయడానికి లేదు. మరి కోర్టు వారు కాదండి, ఇప్పుడు ప్రాపర్టీ రూమ్ లో కరెక్టే శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది టెక్నికల్ గా బాగుంది. శ్రీనివాస్ గారు ఏదైనా పర్టికులర్ గా ఒక బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బాధ్యత ఉంటుంది తప్ప. ఓకే, మీరు చెప్పింది టెక్నికల్ గా బాగుంది, కానీ మీరు టెక్నికల్ గా చెప్పింది బాగుంది, కానీ కోర్టు వారు ఆల్రెడీ మరి ఎస్బీఐకి ఆదేశాలు ఇచ్చారు కదా, అవి చెల్లుతాయా లేదా? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ నా ప్రశ్న ఏమంటే మరి కోర్టు వారే ఇప్పుడు ఎస్బీఐలో విడిగా ఉంచండి అని ఆదేశాలు ఇచ్చారు, మరి అది అట్లా ఇప్పుడు కోర్టు వారి ఆదేశాలు దాని మీద మళ్ళీ కోర్టు వారిని అభ్యర్థించాలా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలా, ఎట్లా చేస్తారు, ఇది అసలు మాకు సంబంధించింది కాదు అని వీళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు వీళ్ళు కోర్టులో మేము ఆల్రెడీ బ్యాంకుకి పంపించేసామండి అమౌంట్ చెప్తా ఉన్నారండి. అందువల్ల కోర్టు ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ చేసే పక్షంలో వాటి వీడియో తీయమని మన వాళ్ళు వేసిన పిటిషన్ పైన ఆర్డర్ జారీ చేయడం జరిగింది. వాస్తవంగా జరగాల్సింది ఆ ప్రాపర్టీ మొత్తం కూడా కోర్టు సమక్షంలోనే కోర్టు వారు వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. చేసిన తర్వాత ప్రాపర్టీ రూమ్ లోనే ఉంచాలి ఆ క్రైమ్ ప్రాపర్టీని. ఓకే, అంతేగాని అది బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది ప్రొసీజర్ కాదండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇదైతే. మరి పిటిషన్ చేసుకోవాల్సిన అవసరం. మళ్ళీ ఇప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళు కసిరెడ్డి గారి లాయర్లు పిటిషన్ వేయాలి, అసలు ఇది చల్లదు ఇదంతా అని, అంతే కదా? అవునండి, ఆ ప్రొసీజర్ అది కాదండి. ఈ ప్రకారం జరగాలని కోర్టులో పిటిషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మన న్యాయవాదులు వేసిన పిటిషన్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి, వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాటిని అమౌంట్స్ వాటి మీద ఉన్నటువంటి నంబర్స్ నోట్ చేయమంటాం కానీ, ఏ బ్యాంక్ నుంచి కానీ, వీడియోగ్రాఫ్ చేయమంటాం కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అడిగారు. అలాగే ఆ అమౌంట్ కోర్టులోనే ఉండాలనేది కూడా మనం కోరాల్సినటువంటి అవసరం ఉంది. కృషాంక్ గారు కూడా మాట్లాడతానంటున్నారు ఈ అంశం మీద, మీకేమనిపించింది ఆ లాయర్ గారు శ్రీనివాస్ గారు చెప్పిన? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒకటి నంబర్ 1 అఫెన్స్ జరిగిన ఎవిడెన్స్ని వీళ్ళు సీజ్ చేసినప్పుడు, పంచనామా జరిగినప్పుడు, సీజర్ ఎవరికైనా నోటీస్ ఇచ్చినప్పుడు సీజర్ ఉంటుంది. అది మొబైల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్లు కానివ్వండి, ఈ డబ్బులు కానివ్వండి, ఇది అది సీజర్ చేసినాము ఇది అనేది పంచనామాలో ఉంటుంది. మీరు తీసుకుపోయి దాని బ్యాంకులో, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 3 నెలల క్రితం మన హైదరాబాద్లో సైబర్ క్రైమ్స్లో ఇన్స్పెక్టర్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది, సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సైబర్ నేరాలలో రికవరీ చేసిన మనీని 24 hours డిలే చేసింది కాబట్టి, కోర్టు సబ్మిట్ చేయడంలో 24 hours డిలే చేసినందుకు ఈ డబ్బులు వేరే దగ్గర ఉపయోగించుకున్నారా, ఏం చేసిండ్రు అని న్యూస్ పేపర్స్లో అయితే రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన న్యూస్ పేపర్స్లో లక్కీ భాస్కర్ అని రాయడం జరిగింది ఆమెని. ఎందుకంటే ఒక సినిమా అదే జరిగింది, ఏంటంటే ఒక 24 hours ఆ డబ్బుల్ని వేరే దగ్గర ట్రేడింగ్ చేసుకోవడము, వాడడం. సో ఇక్కడ కూడా ఏం అవసరం అసలు బ్యాంకుకి తీసుకుపోయి డిపాజిట్ చేయడానికి? ఎవిడెన్స్ అనేది ఎక్కడైనా కూడా. అండ్ మరీ ముఖ్యంగా మీరు లిక్కర్ స్కామ్ అని ఒకవేళ దీన్ని స్కామ్ అని అంటున్నారు అని అన్నప్పుడు, మీరు ఢిల్లీ అవన్నిట్లో కూడా పిఎంఎల్ఏ తెచ్చినప్పుడు వచ్చేదే మనీ ట్రయల్ గురించి. సో జరుగుతున్న ఈ ఎవిడెన్సే ఆ మనీ అన్నప్పుడు, ఆ రికవరీ జరిగింది అని అన్నప్పుడు, అండ్ పర్టికులర్గా ఇక్కడ వచ్చి సీజ్ చేసిరు కాబట్టి ఇంకా అడిషనల్గా వకీల్ గారు చెప్పినట్టు ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, ఆ నోట్స్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. దాన్ని జప్తు చేయాలి కానీ తీసుకుపోయి బ్యాంక్ లో డిపాజిట్ చేయడం అది, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పకుండా తీసుకెళ్ళటం, అది ఏందో తమాషాగా ఉంది. ఏ ప్రోడక్ట్ ఏది దొరికినా కూడా జనరలీ యాజ్ ఇట్ ఈస్ అట్లనే సీజ్ చేస్తారు, దాన్ని సీల్ చేసేసి సీజ్ చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా తీసుకుపోయి బ్యాంక్ లో చేయడం అంటే అడిగితే కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, దే కెన్ బి బుక్డ్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం
ప్రకారం అక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక సిఐ సస్పెండ్ అయ్యారట. మరి ఇప్పుడు ఈ కేసులో కూడా పోలీసుల మీద చర్య తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది ఒకటి. రెండు, ఇప్పుడు నిన్నంతా జగన్ గారి పక్కన వెంకటేష్ నాయుడు ఉన్నాడు కాబట్టి మొత్తం ఆ డబ్బంతా అయింది. ఆ వీడియో ఆధారంగా అసలు సాక్ష్యం అవుతుందా, ఆ కేసు ముందుకెళ్తుందా? అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ల పక్కన అతను ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ 2 పాయింట్లు మీరు సంక్షిప్తంగా చెప్పండి, ఇక మేము వేరే అంశాల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తులు అనేక మంది పక్కన ఫోటోలు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఫోటో దిగం అనేది జగన్మోహన్ రెడ్డి గారి లింక్ అనేది కరెక్ట్ కాదు. ఆ సిట్ అధికారులు సీజ్ చేసిన ప్రాపర్టీని సరిగా తీసుకొచ్చి ముందు కోర్టు ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అసలు ముందు వెళ్ళు. డిస్టిలరీస్ వాళ్ళని సరఫరా మద్య సరఫరా కంపెనీలు వాళ్ళని ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏంటి వాళ్ళు నిజంగా ఎంత ఇచ్చారు, ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారనేది అక్కడి నుంచి దర్యాప్తు స్టార్ట్ కావాలి. కానీ ఎక్కడో ఒక చోట 11 కోట్ల రూపాయలు వాళ్ళే పెట్టి, ఇది జస్ట్ లైక్ ఎట్లుందంటే ఒక గంజాయి కేసు పెట్టేటప్పుడు పోలీసు వారు కూడా ఒకవేళ పెట్టాలంటే ఎవరి మీద ఏమేమి చేస్తారంటే గంజాయి ప్యాకెట్ వెళ్ళి తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసేసి సీజ్ చేసినట్టుగా రికార్డ్ చేసేసి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో కూడా అలాగే కనిపిస్తుంది. 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి వాళ్ళే పెట్టి వాటిని మేము సీజ్ చేసామని చెప్పి తీసుకొచ్చి పెట్టేస్తే అది కరెక్ట్ కాదండి. డిస్టిలరీస్ వాళ్ళు, సరఫరా కంపెనీలు వాళ్ళు అసలు ఫస్ట్ డబ్బు ఇచ్చారా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారు, అక్కడి నుంచి దర్యాప్తు రావాలా. వాళ్ళని వదిలేసేసి వాళ్ళు అసలు ముద్దాయిలు కాదు, కమిషన్ ఏజెంట్లు అన్నారు, ఆ ఏజెంట్లు ఎవరో తెలియదు, జస్ట్ పలానా అతని దగ్గర రైట్, అదొక పాయింట్ బాగుంది. ఇప్పుడు కాదు ఇక్కడ ఫైనల్ గా సంక్షిప్తంగా చెప్పండి. ఓకే, సంక్షిప్తంగా మాట చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ ఎంత అర్థమైంది. ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద, సిట్ అధికారుల మీద వీళ్ళు కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఒకటి. రెండు, వీడియోల ఆధారంగా ఇప్పుడు ఆ డబ్బు వెంకటేష్ నాయుడు అన్న ఆయన డబ్బు అది ఆయనదేనని చెప్తున్నారు, అది ఎక్కడితో ఏంటి? ఆ వీడియో ఆధారంగా కేసులు బిల్డప్ అవుతాయా? ఈ 2 మీద సంక్షిప్తంగా చెప్పండి. అవునండి, ఆ వీడియోల ఆధారంగా కేసు అనేది బిల్డప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారమే రావాలి కేసు అనేది. అంతేగాని వీడియోల ఆధారంగా ఇప్పుడు ఫోటోలు దిగారనో, వీడియోలు ఉన్నాయనో, మ్యారేజ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారనో అలాంటి వాటిపైన కేసులు రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు. సిట్ అధికారులతో పాటు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ముద్దాయిలుగా అయ్యే పరిస్థితి ఉందని నేనైతే భావిస్తున్నా. సిట్ అధికారులు చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ గా లేదు. కోర్టు వారు కనుక వీటిని సరిగా మొత్తం లోతుగా పరిశీలించినట్లయితే, అలాగే మన వాళ్ళు కూడా వాటిపైన ఏదైనా చర్య తీసుకొని పిటిషన్ ఇచ్చే పక్షంలో తప్పనిసరిగా సిట్ అధికారులు కూడా బాధ్యులు అవుతారండి. వాళ్ళ చేత ఎవరైతే ఆ డబ్బులు అలా పెట్టించారో వాటిని తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేసినట్టు చూపిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ దీనికి సంబంధించి ముద్దాయిలకు మారేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నానండి. రైట్, ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు శ్రీనివాసరావు, ధన్యవాదాలు. ఇక తెలంగాణ అంశంలోకి వెళదాం. ప్రధానంగా కాళేశ్వరం ఇష్యూ చాలా సంచలనాత్మకంగా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అనేక అంశాలు ఇప్పటికే ప్రచారంలో పబ్లిష్ అయినాయి, అట్లాగే టీవీల్లో కూడా వచ్చాయి. దాని గురించి మనం చర్చలోకి వెళదాం. ముందుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వాదన ఏంటో విందాం. విఠల్ గారు చెప్పండి, ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక పరిణామక్రమం ఏ రకంగా ఉండబోతోంది? కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్పుపట్టినట్టు అనుకోవాలా, లేక వాళ్ళు కమిషన్ అజ్ఞానంతో చేసిందని కేసీఆర్ వాదనని మనం ఏకీభవించాలా? ఈ 2 పార్టీల వాదన మీకేమనిపిస్తోంది? మధ్యలో దీంట్లో మీ ఈటెల రాజేంద్ర గారి పాత్ర గురించి కూడా మీరేమైనా చెప్తారా? సార్, గుడ్ మార్నింగ్. మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి అండ్ సాక్షి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది గత కొంతకాలంలో అంటే ఎన్నికల కన్నా ముందు నుంచి 2023 ఎన్నికల కన్నా ముందు నుంచి కూడా కాళేశ్వరం పైన అనేక రకాల అనుమానాలు, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు రావడం అనేది మనం చూసినాం సార్. అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ వేసింది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా సందర్భంలో మా అగ్రనాయకులు కూడా కాళేశ్వరం అనేది ఏటీఎం ప్రాజెక్ట్ గా మారిందనేది మా పార్టీ తీసుకున్నటువంటి ప్రచారం, నినాదం కూడా అప్పట్లో ఎన్నికల ప్రచారంగా ఇది మారింది. సో కాళేశ్వరానికి కొంత పూర్వపరాలకు వెళ్ళగలుగుతా సార్. మీకు తెలుసు బాగా, రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రాణహిత చేయవలన్నటువంటి ప్రాజెక్ట్ ని అప్పట్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది సార్. మీకు తెలుసా? అది తుమ్మిడియేటి నుంచి అక్కడ నీళ్ళని మళ్లింపు కోసం మనం ఎల్లంపల్లి, తుమ్మిడియేటి ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకోవాలన్నటువంటి ప్రాజెక్ట్. అది ప్రారంభంలో 35,000, తర్వాత 74,000 కోట్లు, తర్వాత 1,10,10,000 కోట్ల వరకు ఇవాళ ప్రాజెక్టు దాని అంచనాలు పెంచుకుంటూ పోయారు. దాంతోపాటు డిజైన్ మార్చి రీడిజైన్ పేరు మీద ఇవాళ జరగడం తోటి అతి తక్కువ సమయంలో, అంటే వాళ్ళు వరల్డ్ రికార్డ్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు, కానీ
అతి తక్కువ సమయంలో 3.5 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినామని చెప్పుకున్నారు. కానీ మనం ఈ కనీసం ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకున్నా ఒక 1 year, 1.5 year, 2 years పట్టే క్రమంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని 3.5 years లో మేము కంప్లీట్ చేసినామని చెప్పారు. దానిపైన 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మరి ఇదంతా తెలంగాణకు ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అని చాలా విషయాలు చెప్పుకున్నారు. ఇవాళ వరల్డ్ లో కూడా దాని ప్రచారం జరిగింది. జియో ఛానల్ అట్లాంటి, డిస్కవరీ ఛానల్ అట్లాంటి వార్తలు కూడా ఇక్కడ వచ్చినాయి. బట్ ఏం జరిగింది, ఇది లాస్ట్ కి చివరికి ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత చాలా స్పష్టంగా ఇది అధికారాన్ని దుర్వినియోగం జరిగింది. 1,00,000 కోట్లు గంగ పాలైన, గోదావరి పాలైంది. ఇవన్నీ కూడా మనం ఇవాళ చూస్తా ఉన్నాం. దానికి బాధ్యుల్ని ముఖ్యమంత్రి, తర్వాత అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయడం జరిగింది. ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ పైన కూడా ఇవాళ ఘోష్ కమిషన్ కొన్ని అభ్యంతరాలు, వారి యొక్క కమిషన్ చేసిన ఎంక్వైరీని కొన్ని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అసెంబ్లీలో దీన్ని చర్చ పెట్టి అందరికి తెలియజేసి, ప్రజలకు తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరి దీన్ని ఎంతవరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, అది రికవరీ చేస్తారా, ప్రాజెక్ట్ సంగతి ఏంటి, అసలు అన్నిటికి మించి కొమ్మినేని సార్, సరే ఇది ఎంక్వైరీ ఇవన్నీ ఒక పక్కకు పెడితే, ఎక్కడైతే ఆ ప్రాజెక్టు కుంగిందో, ఏ పిల్లర్ దగ్గర అయితే కుంగిందో దాన్ని ఎందుకు రిపేర్ చేయట్లేదు? దాన్ని ఇప్పుడు దాన్ని లైవ్ లోకి తీసుకురావాలి కదా, దాన్ని యూసేజ్ లోకి తీసుకురావాలి కదా ఆ ప్రాజెక్ట్. రైట్, ఎవరి తప్పు ఒప్పు అని పక్కకు పెడితే కరెక్ట్, అది తక్కువ అమౌంట్ తోటి దాన్ని రిపేర్ చేయొచ్చు అనేది చాలా మంది ఇంజనీర్స్, నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఏడాదిన్నర నుంచి దానికి ఎందుకు రిపేర్ నోసుకోవడం లేదు, ఎందుకు నీటిని మళ్లించడం లేదు, ఆ నీటిని మరి ప్రాజెక్ట్ ఎందుకు నిరుపయోగంగా ఎందుకు మారుతా ఉంది? మరి ప్రజలకు ఉపయోగపడాలి కదా ప్రాజెక్ట్, ప్రజా డబ్బుగా. మంచి పాయింట్ చెప్పారు. అయితే కరెక్ట్ విఠల్ గారు మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ మీరు ఒక్క మాట సమాధానం చెప్పండి. ఈ కమిషన్ నివేదికని మీ పార్టీ స్వాగతిస్తోందా, వ్యతిరేకిస్తోందా? ఈ కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ ఏమైనా చర్యలు తీసుకోవాలని మీరు కోరుతున్నారా? తీసుకోవాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది మీ పార్టీ వైఖరి. ఇందులో ఈటెల రాజేందర్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తే మీరు అంగీకరిస్తారా? సార్ వినపడలేదా సార్? వాయిస్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కమిషన్ నివేదికని మీ పార్టీ స్వాగతిస్తోందా, వ్యతిరేకిస్తోందా? కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ గారి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలని మీ పార్టీ కోరుతోందా? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. చరణ్ గారు చెప్పండి ప్లీజ్. బాధ్యుల్ని ఎట్లా చర్యలు తీసుకుంటారు? నిజంగా ఇది రాజకీయ కోణంలో కమిషన్ ఏదైనా పనిచేసిందా? నిజంగా అది మన బీసీ ఘోష్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసిందనే తప్పకుండా పూర్తి స్థాయిలో 665 పేజీలు ఉన్నట్టు రిపోర్ట్ చదివితే తప్ప మనకు అర్థం కాదు. అంటే ఎక్కడెక్కడ కామెంట్ చేసింది, ఎవరిని బాధ్యత చేసింది, ఎట్లా బాధ్యత చేసింది, ఏ కోణంలో బాధ్యత చేసింది, ఎంతవరకు బాధ్యత అనేది మనం చూడాల్సినట్టు. రైట్, మీరు వ్యూహాత్మకంగా సమాధానం చెప్పుకుంటే తప్పుకుంటున్నారని సంగతి అర్థమవుతా ఉంది. రైట్, తప్పేం లేదు, మీకు ఆ హక్కు ఉంటుంది. రైట్, చరణ్ గారు చెప్పండి, ఏమిటి అజ్ఞానంతో చేసిన వ్యవహారం అని కేసీఆర్ గారు అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో పెట్టిన తర్వాతే చర్యలు అని అంటున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు? అసలేంటి మీ పార్టీ వైఖరి ఏమిటి? సార్, చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడారు. 2 సభలలో, ఒకటి కౌన్సిల్లో కావచ్చు, అసెంబ్లీలో సమావేశపరిచి ఖచ్చితంగా ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఈ 665 పేజీల మీద సమగ్రమైనటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ కమిషన్ రిపోర్ట్ అనేది స్వతంత్రంగా ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాల మీద మాత్రమే కమిషన్ 16 నెలల పాటు అందులో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అదేవిధంగా పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకురు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కానీ, ప్రభుత్వ ఒత్తిడి కానీ, ఎవరి ఒత్తిడి కానీ లేదని చాలా స్పష్టం. రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు ఉండదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా స్వతంత్ర కమిషన్ కొంత టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా
వారికి తోడ్పాటు అందిస్తూ ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది తప్ప ఎలాంటి రాజకీయ ఒత్తిడి కానీ అదేవిధంగా ఎవరినో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. కాకపోతే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ ప్రాణాయిత సుజలా సెవంతి ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆనాడు కాళేశ్వరం పేరు మీద తెలంగాణకు దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని అందులో దాదాపు 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కాబట్టి ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ కట్టి 3 సంవత్సరాల్లోనే కుంగడం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం అన్నారం పగలడం జరిగింది. కాబట్టి ప్రాణహిత నిర్మాణ మరియు నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా నిపుణుల నివేదిక స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 14/3/2023 ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే స్వతంత్ర కమిషన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ చేస్తామని చెప్పి పిసి ఘోష్ నేతృత్వంలో చాలా స్పష్టంగా విచారణ చేపించారు. దానిలో భాగంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజకీయంగా కానీ లేదు ప్రభుత్వ పరంగానే ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా మాత్రమే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. 16 నెలల్లో దాదాపు జూలై 31 మొన్ననే 665 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను ఘోషి కమిటీ అందించిన మాట వాస్తవం. ఆనాడు కేబినెట్ ఆమోదం లేకుండా అదే కాకుండా కొన్ని జీవోలు వచ్చినాయని చెప్పి చాలా స్పష్టంగా కూడా కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇందులో 22 మందిపై అంటే కేసీఆర్ తో సహా 22 మంది పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నివేదికలో చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా నివేదికను అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో పార్టీలు కావచ్చు, అసెంబ్లీలో సభ్యులు కావచ్చు, కౌన్సిల్ సభ్యులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఓకే కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఇది కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారట. దాని మీద రిప్లై ఇస్తే మన క్రిషాంక్ గారు అన్నిటికీ సమాధానం చెప్తారు. సార్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడేది అదే ఉంటది, ఎందుకంటే అది కాంగ్రెస్ కమిషన్ అంటారు. ఎందుకు వారిలాగా మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయం తీసుకోలేదు. వారిలాగా నిపుణుల నివేదిక లేకుండా, లేకపోతే కేబినెట్ అనుమతి లేకుండా, లేకపోతే కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టకుండా అత్యధిక వడ్డీకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష ఇప్పటివరకు దాదాపు 87,469 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఇందులో ఇప్పటివరకు 27,730 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా 64,000 కోట్ల రూపాయలు చెల్లించాలా, వడ్డీ 41 కోట్ల రూపాయలు అవుతాం. 11.5 వడ్డీ రేట్లకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు మేలు జరగలేదు. చాలా స్పష్టం. స్వతంత్ర కమిషన్ మాత్రమే పారదర్శక విచారణ చేసి వాస విషయాలు వెల్లడించింది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని చాలా స్పష్టం. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నెపం నెట్టే ఉద్దేశంలో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. వారికి ఉన్న ఆప్షన్ ఒకటే, ఖచ్చితంగా కాంగ్రెస్ మీద నెపం నెట్టాలని వారి ఉద్దేశం. ఇప్పుడు ఏం మాట్లాడతారో ఆనాడు జరిగినటువంటి వాస్తవ విషయాలను కూడా ఘోషి కమిషన్ ప్రజల ముందు పెట్టింది. ఖచ్చితంగా నిన్న కేబినెట్ లో అయిపోయింది. అంటే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కేసీఆర్ గారి మీద సరే రాజకీయ కక్ష ఉండదు అయిదని చెబుతున్నారు. కేసీఆర్ గారి మీద కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అరెస్ట్ చేయమని నేనేం చెప్పట్లేదు, మళ్ళీ అట్లా అనుకోవద్దు. అరెస్ట్ చేసే అవకాశం దాకా ఉంటుందా? హరీష్ రావు గారి మీద చర్య తీసుకునే అవకాశం ఉందా? లేదా తెలివిగా సిబిఐకి అప్పచెప్పి బీజేపీ కోర్టులోకి పెట్టే అవకాశం ఉందా? ఈ రెండిట్లో మీరు సిట్ ఏర్పాటు చేస్తారా, లేదా సిబిఐ కోర్టులోకి పంపుతారా, కేంద్రం కోర్టులోకి పంపుతారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీ సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీగా మేము స్వతంత్ర అసెంబ్లీలో ఏం జరిగేది మాకు తెలీదా? అసెంబ్లీలో కానీ బయట కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటే అదే అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు. ఫైనల్గా మీరు తీసుకోదలిచిన డెసిషన్ ఏంటనేది మీ ఇష్టం. అది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే దర్యాప్తుకి అప్పచెబుతారా అసెంబ్లీ చర్చ తర్వాత, లేక తెలివిగా బీజేపీ కోర్టులో వేసామని చెప్పి తప్పించుకోగలుగుతారా, ఏది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా అన్నది నాకు వచ్చిన సందేహం. ఏదైనా కూడా అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ లో వచ్చిన నిర్ణయం ప్రకారం సభ్యుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లేదు. వెరీ గుడ్. దురుద్దేశం లేకపోతే మంచిదే, స్వాగతించాల్సిందే. రైట్. క్రిషాంక్ గారు చెప్పండి, ఈ పరిణామాన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏమిటి ఈ నివేదిక మీకు ఏమైనా ఎదురు దెబ్బ అవుతుందా? ఏం జరగబోతోంది? వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి? అసలు ఈ నివేదికలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? సార్, ఒక పర్సనల్ క్వశ్చన్ మిమ్మల్ని. మీకు ఒక 500 పేజీల పుస్తకం చదవాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఎన్ని రోజులు తీసుకుంటారు సార్ మీరు? ఎన్ని రోజులు? ఒక 2-3 రోజులు తీసుకుంటారా సార్? ఇంకా ఎక్కువ పడుతుందా? పట్టొచ్చు. మరి ఇక్కడ శక్తిని బట్టి ఇక్కడ ఆగస్టు 1న
పిసి ఘోష్ గారు సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి 665 పేజీల ఈ నివేదికని ఇచ్చారు. సోదరులు కాంగ్రెస్ వారు చెప్పినట్టే 16 నెలలు పెట్టి ఈ రిపోర్టును తయారు చేశారు. 16 నెలలు పెట్టిన ఈ రిపోర్ట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి బృందం అందరూ కూడా ఆ సీల్డ్ కవర్ దొరికిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టైం లైన్ మొత్తం కూడా చూస్తే విపరీతంగా సెకండ్న, థర్డ్న, ఫోర్త్న కూడా ఇటు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఏది కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసింది, దాని ఓపెనింగులు, రేషన్ కార్డుల పంపిణీలు, కరీంనగర్ పర్యటన, ఇవన్నింటిని పూర్తి చేసుకొని ఈ 665 పేజీల డాక్యుమెంట్ని కూడా మొత్తం అంతా చదివేసి చెప్పారు కదా, చదివి సారాంశం రాయమంటే 25 పేజీలు ఏదో రాశారు. ఎందుకంటే ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిన్న మాట్లాడింది అయితే ఇరిగేషన్ మంత్రి అండ్ ముఖ్యమంత్రి గారు కదా. అంటే వర్డ్ టు వర్డ్ వారికి 665 పేజెస్ డాక్యుమెంట్ చదివి దానిలో ఏముందో కూడా వారికి తెలుసు. కాబట్టే ప్రభుత్వం ఈ 65 పేజీలను లేకుంటే వారి కమిటీ 65 పేజీలను. మీరు అన్న ప్రశ్నను కూడా తీసుకుందాం. ఎందుకు అనంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఎందుకు పెట్టింది ఇందులో? ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి. మరి ఆర్థిక శాఖ మంత్రిని పెట్టినప్పుడు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ పేరుని ఎందుకు మీరు డిలీట్ చేసేసిర్రు? ఇవాళ వారి చీఫ్ సెక్రటరీ గారనా? అంతే. ఇవాళ చీఫ్ సెక్రటరీ, ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీ. సంతకం మంత్రులు పెట్టరు. రూపాయి రిలీజ్ కావాలంటే ముఖ్యమంత్రి సంతకం ఉండదు, ఇరిగేషన్ శాఖ మంత్రిది ఉండదు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిది ఉండదు, ఆర్థిక శాఖ కార్యదర్శిది ఉంటుంది. అవును. కానీ మరి ఎందుకు వారి పేరుని వాళ్ళ ఆయన్ని డిలీట్ చేసుకున్నాడు, ఎడిటింగ్ చేసిర్రా? ఇది ఈ కాపీని ఆ ప్రస్తావన తీసుకురాలేదు కదా, అసలు ఆయన పేరే లేదు. అవును. ఇవాళ వరకు సమను చేయలేదు, పిలవలేదు. కీలకమైన పాయింటే. ఇంకొకటి, క్యాబినెట్ నిర్ణయాలు దీని మీద ఉన్నాయి. ఎందుకు అనంటే ఆ డాక్యుమెంట్స్ కూడా అందజేసినాం. ఆ సబ్ కమిటీలో ఇంకొక క్యాబినెట్ మినిస్టర్ పేరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. అది తుమ్మల నాగేశ్వరరావు గారు. అచ్చా, తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈటల రాజేందర్ గారు, హరీష్ గారు వీళ్ళు ఆ క్యాబినెట్ కమిటీలో ఉన్నారు. ఆ క్యాబినెట్ కమిటీ ఆమోదం చేసిన తర్వాత సంతకాలు, దాని మినిట్స్ కూడా అప్పట్లో. దాని తర్వాత హరీష్ రావు గారు చూపెట్టారు. ఇలా 12 గంటలకు మళ్ళా చూపెడతారు, పవర్ పాయింట్ మళ్ళా పెట్టి చూపెడతారు. అవును, క్యాబినెట్ ఆమోదం లేదంటారేంటి? మీరేమో క్యాబినెట్ ఆమోదం ఉందని అంటున్నారు. మరి లేదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిన్ని అనుమతులు మాకు ఇస్తుందా? నితిన్ గడ్కరీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి సభలో మరి నేను అనుమతులు ఇచ్చిన కాళేశ్వరం అని చెప్తుందా? ఇంకొకటి, భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెదిరే శ్రీరామ్ గారు ఉంటారు. ఇగోండి, ఆంధ్రజ్యోతి పత్రికకు కాళేశ్వరమే బెస్ట్, అక్కడే భారీ బ్యారేజ్ని నిర్మాణం చేయాలి. ఇది వెదిరే శ్రీరామ్ గారి పెద్ద ఆర్టికల్ అండి ఇది. మరి వారిని కూడా దీని మీద విచారణ చేపట్టండి. ఇంకొకటి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చాడు కదా ఇనాగ్రేషన్, బీజేపీ. ఇంకొకటి, మేడిగడ్డకు 2591 కోట్లు, ఓకే, అన్నారం 2123 కోట్లు, సుందిల్లా 1128 కోట్లు, మొత్తం కలిపితే కూడా 6000 కోట్లు. మరి 1,00,000 కోట్లు నష్టము, 1,00,000 కోట్లు నష్టం అని ఎట్లా చెప్తారు? ఒట్టి 3 బ్యారేజ్లు అన్నా కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మొత్తం 3 బ్యారేజ్లు కూలిపోయినాయి అని చెప్పబట్టి ఆల్రెడీ ఒక్క పిల్లర్ అయితేనే 3 బ్యారేజ్లు కూలిపోయినాయి అని చెప్తున్నారు. సరే, ఇంకొకటి చెప్తాను వీరికి. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారికి పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాశారు లేఖ. ఇగోండి, వారి సంతకం కూడా ఉన్నది ఇందులో. ఓకే, ఇది 15 అక్టోబర్ 2013. ముఖ్యమంత్రి మహారాష్ట్ర పృథ్వీరాజ్ చౌహాన్ గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. దేశంలో యూపీఏలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆమె చైర్మన్, మన్మోహన్ సింగ్ గారు అక్కడ కూడా కాంగ్రెసే. ఏమని రాసింది అంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. తుమ్మిడిహాటి విషయం మీద వారు అపోజ్ చేసిర్రు. తుమ్మిడిహట్టి దాని మీద మహారాష్ట్ర అపోజ్ చేసింది. మీకు ఎందుకు చేత కాలేదు? మీరు ఇంత చెప్తున్నారు కదా, తుమ్మిడిహాటి అని ఇంత రిపోర్ట్లో రాసింది కదా, మరి మీ కాంగ్రెస్నే మహారాష్ట్రలో దేశంలో ఉన్న కాంగ్రెస్లో ఎందుకు ఒప్పించలేకపోయారు? ఇంకొకటి సార్, 38,000 కోట్లు 38,000 కోట్ల నుంచి 70కి పెరిగింది అని చెప్తున్నారు కదా కాస్ట్ ఎస్కలేషన్. అసలు 38,000 కోట్ల ఫిగర్ ఎప్పుడు వచ్చింది? 2008లో వచ్చింది. 2007లో చేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ సార్. 2007లో 17,000 కోట్లను 2008కి 38,000 కోట్ల కాస్ట్ ఎస్కలేషన్ అయింది. ఇక 2008 నుంచి ప్రాణహిత చేవెళ్ళ దాన్ని మేము కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ప్రాణహిత చేవెళ్ళ 11 TMC స్టోరేజ్ మాత్రమే.
కానీ కాళేశ్వరం 141 టీఎంసీ స్టోరేజు, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, అది అండర్ గ్రౌండ్ టనలు, ఇవన్నీ నిర్మాణాలు జరిగినాయి. అయితే సార్ 2008కి 38,000 కోట్ల ఖర్చు, 2022కు ఇవాళ 80,000 కోట్లు అంటే ఐరన్ ధర పెరగదా, సిమెంట్ ధర పెరగదా, స్టీల్ ధర పెరగదా, మెటీరియల్స్ ధర పెరగదా, ట్రాన్స్పోర్టేషను, ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ధరలు పెరిగాయా? కానీ వాళ్ళ కాస్ట్ ఎస్కలేషన్ చేసిర్రు అనేసి దేశంలో కాస్ట్ ఎస్కలేషన్ జరగని ప్రాజెక్ట్ ఏది ఉంటుంది. కానీ ఇంకొకటి సార్, ఇక్కడ ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ కూడా నిన్న పోయి ఇప్పుడు మా సుంకే రవిశంకర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేసేసరికి అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు పోయి పంపు సెట్లు ఆన్ చేసిర్రు. ఎక్కడ పంపు సెట్లు, ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి? ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీరు ఏ వార్తనన్నా చూడండి, 2014 కంటే ముందే పడవబడ్డ పరిస్థితి ఉంటే ఆ ఎస్ఆర్ఎస్పిని స్థిరీకరణ చేసింది ఏంటిది? కాళేశ్వరం నీళ్ళే. మానేరు డ్యామ్ని స్థిరీకరణ చేసింది ఏంటిది? కాళేశ్వరం నీళ్ళే. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేక ఇవాళ మళ్ళా రైతులు ఇవాళ దారుణం ఏంది తెలుసా సరే, అసలు వీళ్ళకి నీళ్ళ మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్తాను, ఇవాళ బనకచెర్ల అక్కడ పోలవరంనే కంప్లీట్ చేయలేదు కానీ బనకచెర్ల మీద ఈయన మాట్లాడుతున్నాడు, ఏదో తీసుకొని వచ్చారు. దాన్ని ఆపే పరిస్థితి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పోయేది ఏదో పాదయాత్రలో చెప్తున్నాడు, ఆల్రెడీ పూర్తి అయిపోయిందంట సార్ బనకచెర్ల అని స్టేట్మెంట్ ఉన్నది. ఆల్రెడీ పూర్తి చేసేసిర్రు బనకచెర్ల అని. ఇది విచిత్రంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే దారుణం, వీళ్ళకి నీళ్ళ మీద చిత్తశుద్ధి లేదని ఎందుకు అంటున్నానంటే, మేము ఉచిత నీళ్ళ పథకాన్ని తీసుకొని వచ్చినాం సార్. ఉచిత నీళ్ళ పథకం ఇక్కడ హైదరాబాద్లో అమలు పరుస్తూ అది తీసుకొని వస్తే రేవంత్ రెడ్డి గారు ఈయనకు ఉచిత నీళ్ల పథకము అట్లయితే రాగానే మార్పు చేసి ఉండాలిగా, మరి ఉచిత దానికి కట్టుబడి ఉన్నట్టు. అదే చూడండి సార్, ఉచిత నీళ్ల పథకాన్ని వేస్ట్ ఎక్స్పెండిచర్ అని అంటున్నాడు సార్. తాగునీటిని అది ప్రజలకు నీళ్లు అందించేదాన్ని అది ఒక గొప్ప పథకం. రైట్, ఓకే. ఇప్పుడు ఇంతకీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రధానమైన సమస్య ఏమిటి? ఈ పగుళ్ళు వచ్చినాయని కుంగిందని కదా, దాని మీద ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని తప్పుపట్టినట్లు, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్పుపట్టిందని చెప్తున్నారు. సరే, కేసీఆర్ గారేమో వజ్ఞాన్ని మాత్రమే ఇట్లా రాస్తారని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? సార్ ఒకటి 100% వాళ్ళు ఇవాళ ట్రయల్కి రారు. ఇది కోర్టు ముందు పెడితే ఖచ్చితంగా ఈ కేసు నిలబడదు. దానికి సిట్టులు బిట్టులు ఇట్లా అసెంబ్లీలో చర్చ చేస్తాం, లేకపోతే రా కేసీఆర్ గన్ పార్క్ దగ్గరకు వస్తావా, లేకుంటే అమ్మవారి దగ్గరకు వస్తావా, ఈ డైలాగ్సే ఉంటాయి. ఇంకెక్కడికన్నా వస్తావా చర్చకు, ఇవే చేస్తారు. అసెంబ్లీకి రా చర్చకు అనేది. కానీ నిజంగానే మీకు ఒక రిపోర్ట్ ఇప్పుడు ఇదంతా వచ్చింది అని అంటే ప్లీజ్ కోర్టు ముంగట పెట్టేసేయండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బరాబర్ నీళ్లు తీసుకొని వచ్చినాం కాబట్టి, వ్యవసాయం పెరిగింది కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఒకటి సార్, ఎన్నో కమిషన్లు పెట్టిర్రు. ఈ మొత్తం సంవత్సరంన్నర పాలనను పక్కన పెట్టి ఆ ఫార్ములా ఈ మీద ఒక కమిషను, ఏసీబీ, ఏబిసిడి, అదేదో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిర్రు. హరీష్ రావు గారిని ఏదో లాగే ప్రయత్నం చేసిర్రు, కోర్టు అక్కడ కూడా కొట్టేసింది, అది కూడా నిలబడతలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారి మీద ఫస్ట్ అదేదో ఛత్తీస్గఢ్ పవర్ మీద పెట్టిర్రు, అక్కడైతే సుప్రీంకోర్టు వీళ్ళు పెట్టిన కమిషన్ చైర్మన్నే మార్చేసింది. ఆయన మీడియా స్టేట్మెంట్స్ మారిన తర్వాత ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ సార్, ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ అది 2 గవర్నమెంట్స్ మధ్యలో అది మార్చేసి చైర్మన్ అదేటో పోయింది. ఇప్పుడు ఇదొకటి తీసుకొని వచ్చారు సార్. టైంపాస్ చేస్తున్నారు. వీళ్ళ 420 హామీల గురించి, వీళ్ళ డిక్లరేషన్ గ్యారంటీల గురించి మాట్లాడొద్దు అని ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. అయినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మళ్ళొకసారి కూడా స్పష్టంగా డెఫినెట్గా హరీష్ రావు గారు మొత్తం పవర్ పాయింట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కేవలం కక్షపూరితంగా చేస్తున్న దాన్నే కాబట్టి వాళ్ళకేమైనా చేతనైతే వాళ్ళు ఏం నిర్మాణం చేసిరు, ఏం నీళ్ళు ఇవ్వగలిగినరు, అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇవ్వండి. రైట్, విఠల్ గారు చెప్పండి, మన వీళ్ళిద్దరు వాదనలు ఎట్లా ఉన్నాయి, మీరేమంటారు? ఏం చేయలేరన్న ధీమా మన కౌశిక్లో కనపడతా ఉంటే ఇక మేము కక్షతోటి కాదు అన్నట్లుగా ఆయన చరణ్ గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వారు. మీరేమంటారు? మీరు కూడా ఏం చెప్పలేని పరిస్థితి, ఏది ఈటెల రాజేంద్ర గారి విషయంలో మీరు ఏం చెప్పలేని పరిస్థితి. సో ఒక రకంగా ముగ్గురు డిఫెన్స్లో ఉండి ముగ్గురు అఫెన్స్ ఆడాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ముగ్గురు డిఫెన్స్లో ఉన్నట్టు అనుకోవాలా? సార్, ఈటెల రాజేంద్ర గారి విషయంలో డెఫినెట్ గా వాళ్ళు స్పందిస్తారు. వారిపైన ఉన్న అభియోగాల పైన ఈ రోజు రేపు మాపు తప్పకుండా వారు స్పందిస్తారు. మాకు పార్టీ భారతీయ జనతా పార్టీ, మేము రాష్ట్రంలో అధికారం లేదు, మాకు సంబంధం లేదు యాజ్ అ పార్టీగా. బట్ ఒక మాట, ఇవాళ చాలా చాలా ఇష్యూస్ కాళేశ్వరం ఈ ఘోష్ కమిషన్ లో తెలుసు. ప్రధానమైన అంశం సార్, మీరు చాలా సీనియర్ పాత్రికేయులు, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అంటే ఎవరు సార్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ అనేది, ఇంక్లూడింగ్ గవర్నర్ ఇస్ గవర్నెన్స్ అంటాం.
సో ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చారనేది వాళ్ళ ఘోష్ కమిషన్ గారు తేల్చినటువంటి అంశం. ఒక్క నిమిషం ఇది చాలా నేను డాక్యుమెంట్ చూపిస్తాను ఓకే. సార్. That's what I'm saying. కాదు కాదు, ఇప్పుడే చూపిస్తాండి. ఒక్క నిమిషం మీరు ఉందంటున్నారు, క్యాబినెట్ డాక్యుమెంట్ ఉందని మీరు అంటున్నారు, మరి సార్ అన్నిటికీ అన్ని కాదు సార్, దయచేసి మీరు మొత్తం That's what I'm telling you. 1 minute. Let me complete it, sir. సార్ మూడు కమిషన్ జీవోలు గారు ఏం మాట్లాడే ముందు చెప్తారు? నేను మాట్లాడుతాను. Let me complete. ఓకే Let me complete. 1 minute. చేయండి ఆయన కూడా కంప్లీట్ వారు జడ్జి గా అంటే రిటైర్డ్ జడ్జి గా ఉన్నటువంటి పిసి ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద వాళ్ళని కమిషన్ ఇచ్చారు. వాళ్ళు చాలా రకాల మంది, దాదాపు 200-300 మందిని సాక్షులని నోటీసులు ఇచ్చి వాళ్ళు మాట్లాడారు, సాక్షులుగా పిలిచారు, ఎక్స్పర్ట్స్ ని పిలిచారు, అధికారులను పిలిచారు, మంత్రులు, మాజీ మంత్రులు పిలవడం జరిగింది. ప్రధానమైన సమస్య తేల్చింది ఏంటంటే దీనికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇట్ ఈస్ ఇండివిజువల్ ప్రపోజల్. అంటే ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకపోతే ఇండివిజువల్ ప్రపోజల్ చూడాలి, లేదా ఇరిగేషన్ ఎవరైనా సరే. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది నిజమా? నిజమా అయితే బహుశా భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇది. ఒకవేళ అదే నిజం అవుతే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ఒకవేళ తీసి ఉంటే, అంటే ప్రపోజ్ చేసి ఉంటే, స్కామ్ అంటారా? దిస్ విల్ బి ఎ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఓకే. అంటే ఇంత ₹1,00,000 కోట్ల పెద్ద అధికార దుర్వినియోగం పాల్పడిందంటే నేను అది వాస్తవం చెప్పాలి. మరి ఇప్పుడు అట్లా కాదు, ఈయన కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. ప్రధానంగా ఆర్థిక శాఖ కార్యదర్శిని ఎందుకు అవార్డు చేశారు? ఆయన దానిపైన స్పందిస్తారు సార్. ఓకే. ఇది నిజంగా బయాస్డ్ గా ఉంది, నిజంగా ఫెయిర్ గా కనిపించట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ మీద చాలా ప్లీడింగ్ ఇగ్నోరెన్స్ అని, ఎకనామిక్ హెల్త్ పట్టించుకోలేదు అనేది చాలా రకాల కామెంట్ చేశారు వాళ్ళు. అంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు అవాయిడ్ చేశారని. సో దానికి మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అంత తానే నడిపించినటువంటి విషయం. ఆ ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా అధికారులు రిలీజ్ చేస్తారు. మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి క్యాబినెట్ లో అంటే అసెంబ్లీలో బిల్లు ప్రపోజ్ చేయడం, దానికి సంబంధించి శాఖ వరకు కాదు కాదు, మంత్రి గారి సంతకం కూడా ఉంటది ఫైనల్ గా వాటి మీద, ప్రపోజల్స్ మీద. ఇక్కడ లోన్ సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కేఐపిఎల్ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డబ్బు వచ్చిన తర్వాత లోన్. అది గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఎంత ఇచ్చారు, లోన్ ఎంత తెచ్చారు, అది లాబ్ బడ్జెట్ కూడా, అది కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి కార్పొరేషన్, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మేడ్, ఈటల రాజేందర్ గారు బాధ్యత ఉంటే వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. నేనేమి యాజ్ అ బీజేపీ పార్టీగా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం అనేది ఏటీఎం లాగా మారిపోయింది, ఇది అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజా దుర్వినియోగం జరిగింది అని చాలా సందర్భంలో మేము మాట్లాడాం. ఇవాళ మీరు చూపిస్తున్నారు వెదిరే శ్రీరామ్ గారు, వీళ్ళందరూ రికమెండేషన్స్. అదే వెదిరే శ్రీరామ్ గారు, కృషాంక్ భాయ్, అదే వెదిరే శ్రీరామ్ గారు కమిషన్ ముందు ప్రజెంట్ అయ్యి ఆయన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తుమ్మిడి నుంచి సిడబ్ల్యూసి వాటర్ లేదని తుమ్మిడి దగ్గర ఎప్పుడు చెప్పలేదు, మిస్లీడ్ చేశారని చెప్పారు. Recommendations of Cabinet Committee on Re-engineering of Major Engineering Projects. Government GEO dated 15th February 2015. Chairman T. Harish Rao, member Sri Ital Rajender, member Tumal Nageshwar. వీళ్ళు అడిగేది క్యాబినెట్ తీర్మానం లేదు అని అంటున్నారు. ఇదిగోండి సార్, అది క్యాబినెట్ తుమ్మల్ నాగేశ్వర సార్, దీనికోసమే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని సబ్ కమిటీని పెడతారు కదా సార్, జనరల్ గా దీనికోసమే. తుమ్మల్ నాగేశ్వరరావు గారు మెంబర్ గా ఉంటూ అందులో సార్ ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బరాజ్ అక్రాస్ రివర్ ప్రాణహిత అట్ తుమ్మిడిఘాటి, ఎందుకంటే దాని తర్వాత మనకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు కదా. పాయింట్ నెంబర్ 2, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ద రివర్ గోదావరి ఎట్ ద కన్ఫ్లూయెన్స్ ఆఫ్ ద ప్రాణహిత నియర్ కాళేశ్వరం, ఓకే, ఎట్ మేడిగడ్డ, రైట్, నియర్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మేడిగడ్డ అండ్ శ్రీపాలి. అంటే క్యాబినెట్ అసలు ఆమోదం లేదు అనేది ఇమ్మెచ్యూర్ అండ్ బేసిక్. అంటే అసలు నాకు ఒకటి అడుగుతా, కేంద్ర ప్రభుత్వం గడ్డి వీకిందా? ఒక చిన్న ప్రశ్న, విఠల్ గారు మీరు అనడం, కాంగ్రెస్ వాళ్ళు అనడం అంటే మూర్ఖత్వం. విఠల్ గారు దయచేసి కాదు కాదు, ఒక్క నిమిషం కౌశిక్ గారు మీరే మాట్లాడుతున్నారు, కౌశిక్ గారు మీరే మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. మరే ఫస్ట్ మీకే కదా అవకాశం ఇచ్చింది, మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు విన్నాం. భలే మాట్లాడతారే మీరు, మీ దగ్గర సమాచారం ఉంటే మాట్లాడాలి తప్ప మధ్యలో నన్ను ఎందుకు ఆపాదిస్తారు? ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు సరే మీరే మాట్లాడండి, రైట్. ఇప్పుడు మీరే మాట్లాడి, తుమ్మల నాగేశ్వరరావు మీ దగ్గరే ఉన్నాడు.
ఇప్పుడు ఈయన పేరు తీశారు, దానికి సమాధానం చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు సార్? మీరు విన్నారు కదా, సబ్ కమిటీ వేసిన మాట వాస్తవం, కానీ చర్చ జరగలేదని చెప్పి వారే మాట్లాడారు కదా. చర్చ జరగకపోతే మరి అప్పుడే చర్చ జరగకపోతే అప్పుడే చెప్పాలి కదా. చర్చ జరగలేదు, దీంతో నాకు సంబంధం లేదని అప్పుడే చెప్పుకోవచ్చు కదా మంత్రిగా. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తా ఉన్నారు. చేసిన పాపాలని మీరే చేసిరు కదా సార్. గొర్రెల స్కామ్ చేసిరు, కోర్టు ట్యాక్స్ పాల్పడ్డారు. అరే కార్ రేసులు 54 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు మీరు నష్టం చేయలేదా? మీరేదో శుద్ధ పూసలా మాట్లాడలేదు సార్. అంటే మేము మాట్లాడతలేమనా? మేము ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి, ప్రజాస్వామ్య యుద్ధంగా ఉండాలి, ఎవరి మీద రాజకీయ కక్ష కార్యక్రమం తాగుండదని మేము భావిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కూడా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం, రెడీ ఉన్నాం సార్. ఎన్ని ఉన్నాయి సార్ మీరు చేసిన తప్పులు? 1, 2, 3 100 ఉన్నాయి మీరు చేసిన పాపాలు. కలవకుండా ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు కాదు ఇప్పుడు దీని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఆయన అడిగారు. కాదు సిఎస్ రోల్ ఏమిటి? సిఎస్ గారు గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారా లేదా? ఆయన సంతకాలు ఉన్నాయా లేవా? ఆయన ఎందుకు పిలవలేదు అని మీరు అడుగుతున్నారు. అట్లాగే ఆయన పాత్ర మీద ఎందుకు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మల్లు భట్టి గారు కానీ ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. అట్లాగే మీరు ఏదైనా అడిగితే వారిని అడుగుదాం. లేదు సార్, మేమేమంటా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకోండి. స్వతంత్ర కమిషన్ మరి ఆనాడు మీరు ఎందుకు రామకృష్ణారావు గారు పిలుస్తలేని చెప్పేసి మీరు స్వతంత్ర కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు? రేపు అసెంబ్లీలో మాట్లాడండి. అది ఆర్గ్యుమెంట్ కాదు మిత్రమా, అది చరణ్ గారు, అది ఆర్గ్యుమెంట్ కాదు. పిలవాల్సిన బాధ్యత ఘోష్ కమిషన్ది. ఘోష్ కమిషన్ది. పిలిచిందా లేదా? పిలిస్తే ఈయన వెళ్ళలేదా? లేదు వెళ్ళాల్సిన అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అది చెప్పండి. అది ప్రభుత్వము ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. ఇది నిజం. మేము కేసీఆర్ గారు లాగా డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళకి ప్రోగ్రామ్ అనుమతి రాజకీయ కక్షలు మేము చేస్తలేము. తప్పులు ఒట్టేపోవు సార్ ఎప్పుడు కూడా. మీరే కదా, మీలాగా మేము వ్యవహరించలేదు. దయచేసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. రాజకీయ కక్ష కారణాలు తావులేదు ఇక్కడ. మేము స్వతంత్రం పర్పేసి కమిషన్ విషయంలో చెప్తే టైం వేస్ట్ అవుద్ది, అది సమస్య. రైట్, విఠల్ గారు చెప్పండి. కేంద్రం ఏం గడిపీసిందా అని అడుగుతున్నారు ఈయన. మాట్లాడడం అలవాటే, అందుకే వాళ్ళ అధికారం దూరమైన ఇట్లాంటి భాష మాట్లాడు. భాష అంతవరకు పెద్ద అభ్యంతరకరం కాదులే కానీ, బట్ మీరు అన్నట్లు సభ్యంగానే ఉండాలి. ఇప్పుడు మా పరిధిలో లేని ప్రాజెక్ట్ సార్ ఇది. అది ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ, ఇస్ నాట్ నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి కదా. అనుమతులు మీ దగ్గర నుంచే కదా వచ్చేది. ఘోష్ కమిషన్ చెప్తా ఉంది. నేను ఒక మాట, ఇప్పుడు కృష్ణ గారికి ఒక మాట, ఇట్స్ టెక్నికల్ లీగల్ ఇష్యూవే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేదని ఘోష్ కమిషన్ తేల్చింది. కృషాంక్ గారు ఏమంటున్నారు? క్యాబినెట్ ద్వారా ఏర్పడినటువంటి సబ్ కమిటీ రికమెండ్ చేసిందని చెప్తా ఉన్నారు. తద్వారా జీవోలు వచ్చినాయని చెప్పినారు. సబ్ కమిటీ రికమెండ్ చేసిన ద్వారా ఫైనల్ గా జీవో ఇవ్వమంటే అది బిజినెస్ రూల్స్ లకు వ్యతిరేకం, యాజ్ పర్ బిజినెస్ రూల్స్. జనరల్ గా అయితే ఇక్కడ పాయింట్ విఠల్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సబ్ కమిటీ రిపోర్ట్ అయినా మళ్ళీ క్యాబినెట్ లోనే పెడతాం అనేది సహజంగా జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్, అదే చెప్పబోతున్నాను సార్. అవును, సబ్ కమిటీ రికమెండేషన్ మళ్ళీ క్యాబినెట్ కి వచ్చిందా లేదా? ఒకవేళ క్యాబినెట్ వస్తే అప్రూవల్ ఉందా లేదా? అప్రూవల్ లేకపోతే ఘోష్ కమిషన్ క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇది ఇండివిజువల్ డిసిషన్ తీసుకున్నారా ఎందుకు చెప్తా ఉంది? అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, తుమ్మల నాగేశ్వరరావుని పీసీ ఘోష్ కమిషన్ ని ఎందుకు పిలవలేదు? సాక్షిగానా లేకపోతే ఆయన బాధ్యతనా? ఏది దేనికోసం పిలవలేదు? ఎందుకు పిలవలేదు? ఎకనామిక్ ఆర్థిక శాఖ కార్యదర్శి. ఒక్క నిమిషం విఠల్ గారు, మీరు కీలకమైన పాయింట్ చెప్పారు. తుమ్మల గారిని కూడా పిలవలేదన్న సంగతి నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈయన గడ్కరీ గారిది ఏదో చూపిస్తున్నారు, వినండి ఒకసారి. చెప్పండి సార్. అప్పట్లో సార్ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం చెప్పండి, ఆన్ చేయండి. ఒకటే మాట సార్, అసలు సిడబ్ల్యూసీనే మిస్లీడ్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే, అంటే గడ్కరీ గారు చాలా తెలివైనవాడు కదా. ఒక్క నిమిషం గడ్కరీ గారు చాలా తెలివైనవాడు కదా. ఒక్క నిమిషం, గడ్కరీ గారు చాలా తెలివైన ఆయన కదా. ఆయన ఏం చెప్తున్నారు విందాం. గారి మాటపై నేను స్పందిస్తాను. ఇవాళ ఎల్లంపల్లి నీళ్లు హైదరాబాద్ కి నీళ్లు ఎప్పుడు వచ్చినాయి సార్? ఎల్లంపల్లి ద్వారా. ఓకే, రైట్.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకన ముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది సార్. కాంగ్రెస్ మీరు వాళ్ళు చెప్పుకుంటారో లేదా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. రైట్ హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ మిమ్మల్ని అడగలేదు, గడ్కరీ గారి వ్యాఖ్య గురించి అడిగాను. ఫైనల్ గా చరణ్ గారు చెప్పండి, హైదరాబాద్ టైం అయిపోయింది, ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క మాట చెప్పండి. హైదరాబాద్ అంతా నిన్న అంతా నరకం చూసినట్లుగా వార్తలు వచ్చాయి, వర్షాలు వచ్చినప్పుడు చాలా బేపత్తంగా ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతున్నమాట వాస్తవమే కావచ్చు, కానీ దాని మీద ఏమన్నా ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశం ఉంటుందా? సార్ ప్రభుత్వము దానికోసమే మేము హైడ్రాన్ తీసుకొస్తే హైడ్రాన్ భూచో చూపించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి సార్ ఇవాళ హైడ్రా లేకపోతే హైదరాబాద్ అధ్వాన పరిస్థితి ఉండేది కదా. హైడ్రా ద్వారా హైదరాబాద్ లో హైడ్రా మెయింటెనెన్స్ చేస్తలేదు, డిమాలిషన్స్ చేస్తున్నది. వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. దయచేసి టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే మరి ఏం సార్ హైదరాబాద్ ని మీరు విశ్వనగరం చేసిన ఏమైంది సార్? మరి విశ్వనగరం ఎందుకు ఇట్లయింది? మరి ఇద్దరు పోటీ పడి చెప్పారు, ఆయనే చెప్పారు డల్లాస్ అని, ఈయన చెప్పారు 18-19 నెలల నుంచి మరి ఏం చేస్తున్నారో మరి మెయింటెనెన్స్ చేయాలి కదా. దయచేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించాలి. బిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలని తెలంగాణ సమాజానికి అర్థమైంది. మీరు చేసిన పాపాలని 1, 2, 3 కాదు సార్. దయచేసి ఏంటంటే 2231, 232, 233 జీవోలకు సంబంధించి కేబినెట్ అనుమతి లేదని చెప్పి జోషి కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. మీరన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రామకృష్ణారావు గారు రేపు అసెంబ్లీలో మాట్లాడండి సార్, దాని మీద మాట్లాడతారు. కాదు ఈ లోపు మనం చర్చ పెట్టుకున్నాం కాబట్టి ప్రస్తావన. సో ఇంకో 3 సంవత్సరాలు ఇదే టైం పాస్ ఇక, అంతే కదా. టైం పాస్ కాదు, మీరు చేస్తా ఉన్న టైం పాస్. మీ ప్రజా సమస్య మీ ప్రతిపక్ష నాయకుడే లేదు కదా. నెక్స్ట్ ఏం స్కామ్లు ఉన్నాయి, నెక్స్ట్ సంవత్సరానికి ఏం స్కామ్ చేస్తారు ఏంటిది? చైనాతో పోల్చుకుంటారు. భారత్ రత్న ఇచ్చారట. ఓకే కృషాంక్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, విఠల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.